అందరికీ నమస్కారం. మన ఎన్ఎంసీ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మంచి ముఖ్యమైన టాపిక్‌ని మనం మాట్లాడుకుందాం. ఆ టాపిక్‌లో మాట్లాడే ముందు ఈ వీడియోని ఒక్కసారి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ కొట్టారా? చేయాలి. లైక్ చేయండి. చేయండి. లైక్ కొట్టాలి. కొట్టారు కదా? ఓకే. మన టాపిక్ అయితే స్టార్ట్ చేసుకుందాం. మరి ఈ టాపిక్ ఏంటంటే భగిని హస్త భోజనం అన్నమాట. భగిని హస్త భోజనం అనేది ఏంటి? అసలా భగిని అంటే ఏంటి? హస్త భోజనం అంటే ఏంటి? దాని గురించి మనం కొంచెం చిన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇది విషయం చిన్నదైనా మ్యాటర్ ఎంతో డీప్‌గా, డెప్త్‌గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా ఈ వీడియోని బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఓకే. భగిని హస్త భోజనం అంటే ఏంటంటే, భగిని అంటే దాని అర్థం ఏంటంటే సోదరి. అంటే తను చెల్లవ్వచ్చు, అక్కవ్వచ్చు. హస్త భోజనం అంటే చెల్లెలి చేతితో వండిన వంటని తినాలి అని ఎందుకంటారు అనేది మనం మాట్లాడుకుందాం. సాధారణంగా మన అందరం అన్న చెల్లెల పండగ అంటే ఏమనుకుంటాం? కేవలం రాఖీ పండగ అనుకుంటాం. రాఖీ పండగ నాడు అన్నయ్యకో తమ్ముడికో తను లేదా అన్నయ్యకో తమ్ముడికో ఆ సోదరి ఏం చేస్తుంది? రాఖీ కడుతుంది కదా! రాఖీ కట్టగానే మనం ఏమనుకుంటాం? అబ్బా! ఆ చెల్లెలకి ఆ అన్న తోడుంటాడు. ఆ అక్కకి ఆ తమ్ముడు తోడుంటాడు. చక్కగా రక్ష కల్పిస్తాడు. అందుకే రక్షాబంధన్ అని చెప్పి దానికి పేరుంది. కానీ ఈ తెలుగు మాసంలో కార్తీక మాసంలో వచ్చే అన్నా చెల్లెలు పండుగ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఇది కార్తీక మాసంలో వస్తుందని కూడా కాదు. కరెక్ట్‌గా చెప్పాలంటే మనకి దీపావళి అయిన రెండో రోజు నాడు దాన్నే ద్వితీయ అంటారు. యమ విధియ అంటారు. పుష్ప విధియ అంటారు. ఓకే. ఆ రోజు నాడు వచ్చే అన్న చెల్లెల పండుగ ఏంటంటే డిఫరెన్స్ మనకి చిన్న స్టోరీ ఉందన్నమాట. ఆ స్టోరీలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మనకి సాధారణంగా ఏంటంటే యముడు ఉన్నాడు కదా మనకి దేవుడు. ఆ యముడు ఎవరు? సూర్యదేవుడి యొక్క కుమారుడు. అలాగే సూర్యదేవుడికి ఇంకొక కుమార్తె ఉంది. ఆ కుమార్తె పేరే యమునాదేవి. మనకి ఆ యమునాదేవి ఎవర్రా అంటే యమునా నది అనమాట. ఓకేనా? యమునాదేవికి యముడంటే ఆ విపరీతమైన ప్రేమ ఉంది. ఎంతో ఆదరిస్తా ఉంటది. మరి ఆ విపరీతమైన ప్రేమని ఆదరిస్తున్నప్పుడు ఒకసారి ఆ యమునాదేవికి వివాహమయ్యి భూలోకానికి వచ్చేసిన తర్వాత యముడు ఎప్పుడు కూడా యమునాదేవి ఇంటికి వెళ్ళలేదంట చూడడానికి. ఎన్నో సార్లు ఆ యమునాదేవి అన్నయ్య మా ఇంటికి రా భోజనం చేయి, అన్నయ్య మా ఇంటికి రా భోజనం చేయని ఎన్నోసార్లు పిలిచిందంట. సరే సోదరి ఇన్నిసార్లు పిలుస్తుంది కదా! ఒకసారి వెళ్ళొద్దామని యముడు ఏం చేస్తాడంటే యమలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చి ఆవిడ ఇంట్లో భోజనాన్ని ఆరగిస్తాడంట. యముడు వచ్చాడనే ఆనందంలో అంటే తన అన్నయ్య వచ్చాడనే ఆనందంలో ఆ సోదరి పంచభక్ష పరమాన్నాలు వండి అందరికీ పెట్టడం అన్నయ్యకి వడ్డించడం జరిగిందంట. అప్పుడు ఎంతో ఆనందభరితుడైన యముడు ఏం చేస్తాడంటే, ఏ తల్లి నాకింతటి చక్కనైన రుచికరమైన భోజనాన్ని వడ్డించావు కాబట్టి నీకు ఏదైనా వరం ప్రసాదించాలనుకుంటున్నాను. ఏ వరం కావాలో కోరుకో అని చెప్పి యమునాదేవిని యముడు అడుగుతాడనమాట. అప్పుడు అప్పుడు యముడు ఏమంటాడంటే అదే యమునాదేవి ఏం కోరుతుందంటే, అన్నయ్య నువ్వు ప్రతి సంవత్సరం ఇదే రోజునాడు మా ఇంటికి రావాలి. నువ్వు చక్కగా మా ఇంటికి వచ్చి ఇలా పంచపక్ష పరమాన్నాలు స్వీకరించాలి అని కోరుకుంటాడు. అప్పుడు కోరుకుంటది యమునాదేవి. అప్పుడు యముడు ఎంతో ఆనందభరితుడయ్యి, నీది కోరిక మామూలు కోరిక కాదు తల్లి. ఎంతో అద్భుతమైన కోరిక. ఈ యొక్క ఆచారాన్ని నా వరకు ఆగకూడదు. మొత్తం జనాలందరికీ తెలియాలని చెప్పి యమ విధియ నాడు ఎవరైతే తన రక్త బంధువులు అంటే సోదరులు సోదరులు తన సోదరి ఇంటికి వెళ్ళాలి. అంటే తన అక్కైనా అవ్వచ్చు, చెల్లైనా అవ్వచ్చు. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనాన్ని చేస్తారో వారికి అకాలపు మరణాలు ఉండవు అని చెప్పి ఆ యముడు ఇచ్చిన వరం, యమునా నదికి ఇచ్చిన వరం అది శాశ్వతంగా నిలిచిపోయింది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే మీ యొక్క రక్త బంధువుల ఇంటికి వెళ్ళండి. లేదు రక్త బంధువులు అంటే రక్త సంబంధువులు అయిన సోదరుల ఇంటికి వెళ్ళి భోజనం చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ రోజునాడు అకాలపు మరణాలు మనం దరిదాపులోకి రావు కాబట్టి ఎంతో ఆనందంగా
ఆరోగ్యంగా జీవిస్తారని మరి యముడు చెప్పడం జరిగింది. మరి ఇదే విధంగా చూసుకున్నట్లయితే మనం నిత్యం ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా జీవించాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలండి. మీరు ధ్యానం చేస్తే ఎప్పుడు నిత్యం నవ్వుతూ ఉంటారు. అందుకని ఈ యొక్క చిన్న మెసేజ్‌ని నేను మా ఎన్ఎంసీ ఛానల్ ద్వారా మీ అందరికీ పంచడం జరుగుతుంది. మరి ఈ ఎన్ఎంసీ ఛానల్‌ని ఆదరిస్తున్న ప్రతి ప్రేక్షకులు, దేవుళ్ళు అందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే. మీ యమ విధి నాడు మీకు సోదరులు గాని ఎవరైనా ఉంటే వారి ఇంటికెళ్ళి భోజనం చేస్తారని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన 10 మందికి షేర్ చేయండి. మీకు తెలిసిన వారందరితో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయించండి. మీరు నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హో పత్రిజీ. జై హో పత్రిజీ.